రైతు సేవా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి విఏలకు, విహెచ్ఏలకు, అలాగే విఎస్సిలకు నా యొక్క నమస్కారాలు. మీరందరూ కూడా apfr.agristack.gov.in అనే ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ని ఇప్పటికే మీరు చూసుంటారు. కొంతమంది సక్సెస్ఫుల్గా లాగిన్ కూడా అయి ఉంటారు. అయితే ఈ యొక్క లాగిన్లో మరొకసారి ఇంతవరకు లాగిన్ కాని వారికి ఎట్లా లాగిన్ అవ్వాలో మరొకసారి ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇక్కడ లాగిన్కి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తాను చూడండి. చాలామందికి మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఒక REV_VRE_6_ అలా మీకు ఒక ఫార్మేట్లో వచ్చి ఉంటుంది. అది మీ యూజర్ ఐడి యాక్చువల్గా. సో అది మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ సింపుల్గా యూజర్ ఐడి కింద ఇవ్వచ్చు. పాస్వర్డ్ అనేది మీకు ఏదైతే ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిందో దాన్ని మీరు ఇక్కడ ఫస్ట్ టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక మెసేజ్లో చూసుకుంటే ఈ నెంబర్కి పాస్వర్డ్ వచ్చింది. సో మీకోసం కనబడేటట్లు పెడుతున్నాను. ఇది ఫ్లోటింగ్ సింబల్ G6*2T @ సో ఈ విధంగా మీకు స్పెషల్ క్యారెక్టర్స్తో కూడినటువంటి పాస్వర్డ్ వస్తుంది. యూజర్ ఐడి కూడా మీరు కావాలితే అక్కడ మీ ఎస్ఎంఎస్లో వచ్చింది వేయచ్చు, లేదా మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సో సరిగా క్యాప్చర్ ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ ఇలా క్రియేట్ న్యూ పాస్వర్డ్ ఉంటుంది. ఇది పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే కానీ ఫార్మర్ హిస్టరీ పోర్టల్లోకి మీరు యాక్సెస్ అవ్వలేరు. సో మరలా మీకు ఏదైతే ఎస్ఎంఎస్లో వచ్చిందో అది మరలా ఎంటర్ చేస్తాం. సో మీకు ఐ సింబల్ ఓపెన్ చేసి పెడుతున్నాను. ఫ్లోటింగ్ సింబల్ G6*2T @ సో ఇలా వచ్చింది. ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేస్తాము. సో కన్సర్న్ విఏ గారి రిక్వెస్ట్ మేర మనం పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో ఇది నేను పాస్వర్డ్ డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. దయచేసి పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ పాలసీ ప్రకారంగా ఇక్కడ చూడండి, మినిమము 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒకటి స్మాల్ ఉండాలి, అట్లీస్ట్ ఒకటనే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, ఒక నెంబర్ ఫార్మేట్ ఒకటి ఉండాలి. సో ఈ విధంగా మీకు తెలిసిందే. ఈ విధంగా మీరు పాస్వర్డ్స్ని రీసెట్ చేసుకుంటారు. రీసెట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మనం ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేద్దాం. 8179576636. ఇది యూజర్ ఐడి కింద మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ తీసుకుంటాం. పాస్వర్డ్ ఏదైతే మనం చేంజ్ చేసామో అది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. KA. సో నేను పాస్వర్డ్ డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. సో కాబట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. ఐ సింబల్ ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఎంటర్ చేసుకుంటే లాగిన్ అయితే లాగిన్ సక్సెస్ఫుల్ అయ్యింది చూడండి. ఇట్లా మీకు మొదటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒక విఏఏ లేదా ఆర్ఎస్కే అసిస్టెంట్ యొక్క లాగిన్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ని చూడండి ఆప్షన్స్ గమనించండి. ఫార్మర్ రిజిస్ట్రీ, రిజిస్టర్ ఫార్మర్స్ లిస్ట్, రిజిస్టర్ ఫర్ సేవ్ యాజ్ డ్రాఫ్ట్, ఫార్మర్ రిజిస్ట్రీ వర్క్ ఫ్లో, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీకు యాక్చువల్గా వర్క్ అనేది ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రీలోకి వెళ్ళాక మనము ఇక్కడ మనకు ఫార్మర్ రిజిస్ట్రీ అనే దాంట్లో మీద మనకు వర్క్ నడుస్తుంటుంది. ఇది మనం తర్వాతి వీడియోలో ఏ విధంగా ఒక ఫార్మర్ ఐడి, మీరు ఈ పేజ్ గమనించండి, ఈ యొక్క ఫార్మర్ ఐడి ఎట్లా జనరేట్ చేసుకోవాలనేది తర్వాతి వీడియోలో మీరు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఆర్ఎస్కే అసిస్టెంట్ ఇమీడియట్గా మీకు వచ్చిన ఎస్ఎంఎస్లోని మరి యూజర్ ఐడి పాస్వర్డ్స్ యూజ్ చేసుకుని మీ యొక్క పాస్వర్డ్స్ రీసెట్ చేసుకుని లాగిన్ యాక్సెస్ అయిందని కన్ఫర్మేషన్ మీ ఏఓ గారికి ఇవ్వగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.